స్టార్ట్ మై రెసిపీ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము మటన్ కర్రీ చేసుకుందాము. మటన్ కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా? మటన్ కర్రీకి మటను, ఉల్లిపాయ, కారం, పసుపు, ధనియా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, మటన్ మసాలా, గసాలు, బాదం, సాల్టు, టమోటో. మటన్ కర్రీకి నేనైతే కుక్కర్లో చేసుకుందామనేసి కుక్కర్ పెట్టాను. చూడండి, కుక్కర్ హీట్ ఎక్కింది. అందులో తగినంత ఆయిల్, ఉల్లిపాయలు, టమోటాలు. ఫస్ట్ మనమైతే ఉల్లిపాయలు వేసుకుందాము. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాము. వేయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు. అయితే ఒక టమాటా వేసుకున్నాను. కుక్కర్ మూత పెట్టి టమాటా మెత్తబడేదాకా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం మూత చేసి చూద్దాము. టమాటా, ఉల్లిపాయ బాగా నూనెలో మగ్గిపోయిందండి. ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్నాము మటను ఇందులో వేసేద్దాము. సరి కలుపుకున్నాము. ఇప్పుడు మనం ఇందులో తగినంత సాల్ట్, చూడండి సాల్ట్ తగినంత, అలాగే కొద్దిగా అంత పసుపు వేసుకొని, పసుపు ఒకసారి కలుపుకుందాము. పసుపు, సాల్ట్ వేసాం కదా. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మటన్ కర్రీ ఎలా వచ్చింది అనేది కామెంట్ అయితే పెట్టండి. కలుపుకున్నాం కదా. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకుందాము. మనం మూత తీసి చూద్దాము. సరే, ఉప్పు, టమాటో, పసుపు వేసాం కదా మనము. ఉల్లిపాయలు కన్నా చూడ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఇందులో ఒక 1.5 స్పూను ధనియా పౌడరు, ఇందులోనే ఇది పెద్ద స్పూను నేను తీసుకున్నది అయితే 1 టీ స్పూన్ కారం వేసుకున్నాం కదా. ఒకసారి కలుపుకున్నాము. ఉప్పు, కారం అంతా పట్టేలాగా ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నాము. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. మటన్ అయితే బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, మటన్ మసాలా, బాదం, గసాలా నేనైతే మిక్సీకి పట్టుకున్నాను చూడండి. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఒకసారి కలుపుకున్నాము. కొద్దిగా వాటర్ వేసుకుందాము. వాటర్ అయితే వేయలేదు ఇంతవరకు నేను. వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 10 నిమిషాలు సన్నని మంట మీద ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా
ఉడికించుకుందాము. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు విజిల్ తీసేద్దాము. చూడండి, ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అలాగే ఈ మటన్ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఎలా వచ్చింది మటన్ కర్రీ అనేసి.